నువ్వు వశీకరణ చేసావు. ఏంటి ఈ కాలంలో కూడా వశీకరణలు ఉంటాయా? మీరు భలేవారు. అయినా అసలు వశీకరణ అంటే ఏంటి? వశీకరణ తెలియందే నువ్వు చేసావా? ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలని చూడకు మాధవి అని రాజు అంటూ ఉంటాడు. నేనెవరిని పిచ్చోళ్ళని చేయాలని అనుకోవట్లేదు. నేను నా మనసులో ఉన్న మాట చెప్పాను. "హ్మ్, మరి అప్పుడు ఈ మూలికలేంటి అంటే ఏం చెప్పావు?" అవును, వామిటింగ్ రాకుండా ఉండడానికి ఈ మూలికలు వాడుతున్నానని చెప్పాను. మూలికలు వాడడమే తెలియదని అంటున్నావు, మరి అవ్వెలా వాడగలిగావు అని అంటూ ఉంటే ఇక కోపంగా మాధవి చూస్తూ ఉంటుంది. "హ్మ్, అయినా నువ్వు నా దగ్గర ఏదో చేయాలని చూస్తే వేరే జరిగిపోతుంది. ఎందుకంటే మా గురించి మా అత్తయ్యకి దీపక్ బావకి బాగా తెలుసు. కావాలంటే అడిగి తెలుసుకో, అర్థమవుతుంది. కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే మా నాన్న జోలికి వస్తే మేము ఊరుకోము. పద రాజు వెళ్దాం" అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఆ రూపరాజులకు నీ మీద అనుమానం వచ్చింది. ఇక అనుమానం వచ్చిందంటే అంతే సంగతి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏముంది, రేపు ఎలాగో ఆ సూర్యప్రతాప్ చేత సంతకం పెట్టిస్తే సరిపోతుంది. నేను ఏదో ఒకటి చేసి సంతకం పెట్టేలా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం, నాన్న ఒక ముద్ద తినరా. వద్దమ్మా, నేను చేసేది నీకోసం కదా. నువ్వు మంచి జాబ్ కొట్టడానికే కదా నాన్న నేను ఇదంతా కష్టపడుతున్నాను. ఒక్క ముద్ద తిన్నానా అని అంటూ ఉండగా అదే దీపక్ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక దీపక్ని చూసి వీడేంటి నేరుగా ఇంటికే వచ్చాడో అని అనుకుంటూ, ఇప్పుడే వస్తాను నాన్న అని అంటూ, ఏంటి ఎందుకు వచ్చావు? ఏంటి రాధిక అలా మాట్లాడుతున్నావేంటి? నా పేరు రాధిక కాదు. నీ అందానికి నేను పడిపోయాను. ఎలాగో నేను బయట ఉంటున్నాను. నా భార్య నాకు దూరంగా ఉంటుంది. మరి నీ భర్త ఎక్కడా? "ఆ, నా భర్త గాల్లో ఉన్నాడు." "ఏంటి గాలిలోనా?" "పైకి పోయాడు." "అవునా, నీకు ఎలాగో భర్త లేడు. నేను కంపెనీ ఇద్దామని వచ్చాను. నాకు కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో." "ఏంటి రాధిక అలా అంటున్నావేంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పటి నుండి నీ మీదే నాకు ప్రేమ వెదజల్లుతుంది. ఎందుకంటే నన్ను సాయం చేసావు కాబట్టి హక్ చేసుకున్నాను. అంతేకాని నువ్వు ఇలా అనుకుంటావని నేను అర్థం చేసుకోలేదు." "అయ్యో రాధిక అలా అంటే ఎలా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. కావాలంటే నీ భర్త స్థానంలో నేనుంటాను రాధిక" అని అంటూ ఉంటే, అవసరం లేదు. ఒకరితోనే చావలేకపోతున్నానంటే ఇంకా ఇంకొకరిని పెట్టుకోమంటావా? ఇక నువ్వు వెళ్ళు. ఏంటి రాధిక అలా వెళ్ళమంటున్నావేంటి? నేను నీకోసం ఏం తీసుకుని వచ్చానో తెలుసా? ఏంటి నా కోసం నువ్వు ఏం తీసుకుని వచ్చావు? ఇదిగో చూడు అని అనగానే వెంటనే నెక్లెస్ని చూసి, ఏంటి ఇది డైమండ్ నెక్లెసా? అవును రాధిక, ఈ డైమండ్ నెక్లెస్ నీకోసమే తెచ్చాను. బాగుందా? ఇటు ఇలా తిరుగు. ఈ డైమండ్ నెక్లెస్ని నీకు పెడతాను అని అనగానే ఇక వెంటనే వెనక్కు తిరగగానే డైమండ్ నెక్లెస్ పెడుతూ ఉంటాడు. అలా పెడుతూ ఉండగా ఒక్కసారిగా గొర్రెపిల్ల వచ్చి, అసలు నువ్వు ఏం మనిషివి? నాకు కాబోయే లవర్పై నువ్వు నెక్లెస్ పెడతావా? ఏమనుకుంటున్నావు? ముందు నువ్వు ఇక్కడ నుండి దొబ్బేయి. అసలు నువ్వెవరు? నాకు వేడిగోలే సరిపోవట్లేదంటే నువ్వొచ్చావా? ముందు ఇక్కడ నుండి వెళ్ళండి. "హ్మ్, ఏంటి మాధవి? అసలు ఆ రోజు వశీకరణ చేయడానికి వేరే వాళ్ళకు పెడితే నువ్వు తిన్నావు. ఎలా అయితే ఏంటి? నేను నీ ప్రేమలో మునిగున్నాను. నువ్వు నాకు కావాలి. అంతే రాధిక" అనే విధంగా గొర్రెపిల్ల అంటూ ఉంటుంది. ఇదేంటి ఇట్లా మాట్లాడుతుందేంటి? దీన్ని ముందు బయటికి పంపించేయి. మీరు ఎవ్వరు కూడా నా దగ్గర ఉండకండి. మీరిద్దరు వెళ్ళిపోండి. మీకే చెప్తుంది. రేయ్, నీకు ఆల్రెడీ నీ పెళ్ళాం ఉంది కదా. ఇంట్లో శుభ్రంగా ఉండక ఎందుకురా ఈ పని? అయితే నీకేంటి? నీకెందుకు నొప్పి అని కోపంగా దీపక్ గొర్రెపిల్లని అంటూ ఉంటాడు. ఫాల్తుగా ఏమనుకుంటున్నావురా? నేను ప్రేమించిన ఒకానొక అమ్మాయి. నువ్వు దాన్ని తీసుకుని పోతానంటే నేనెట్లా ఊరుకుంటాను? నేను ఊరుకోను అని గొర్రెపిల్ల అంటూ ఉంటుంది. మీరందరూ ముందు వెళ్ళిపోండి అని గట్టిగా అరవగానే ఇక వెంటనే అక్కడి నుండి దీపక్ గొర్రెపిల్ల వెళ్ళిపోతూ ఉంటారు. రాజు, మనం ఎలాగైనా సరే తెలుసుకోవాలి రాజు. అమ్మాయి గారు మీరు కంగారు పడకండి. ఆ మాధవి గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి మాధవి
లోనికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అదిగో వచ్చేసిందిరా అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటే ఇక అప్పుడే సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్. వచ్చావా మాధవి? అవును సార్. నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఈరోజు మీతో నేను సంతకాలు పెట్టించాను కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏంటవి అనే విధంగా అంటూ ఉండగా ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా? మీరు సభకు సంబంధించినవి మీరు సంతకాలు పెట్టాలి కదా అని అనగానే అప్పుడు వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న సంతకం పెట్టే ముందు ఒక క్షణం చూడండి నాన్న చూస్తాను, ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయని కనిపిస్తుంది, నా పదవి పోతుంది ఈ సంతకాలు చేస్తే, అంతే కదా? అవునన్నా, ఇంకేమైనా ఉందా? ఇవే చెప్తావా అని అనగానే అమ్మయ్య నా మీద అనుమానం రాలేదు, మీ కూతురు అంతలా అన్నప్పుడు మీరు కాస్త చెక్ చేసి సైన్ పెట్టండి అని మాధవి అంటూ ఉంటుంది. అక్కర్లేదు, నువ్వు ఎలాంటి తరపో నాకు బాగా తెలుసు. మరి విజయాంబిక ఫైల్స్ అందచేసావా? ఇంకా లేదు సార్. ముందు నువ్వు తన ఫైల్స్ అందచేయి, ఆ తర్వాత ఇవి సంతకం పెడతాను. ఇవి అవి రెండు ఒకేసారి ఇస్తాను సార్, సంతకం పెట్టండి అని అనగానే వెంటనే ఇక సంతకాలు పెడుతూ ఉంటే ఇక సంతకాలు మొత్తం పెట్టేశాడు. ఇక వెంటనే నేను ఇక్కడి నుండి జీవన్ దగ్గరికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మాధవి. ఇక మరోవైపు మాత్రం సంతకాలు పెట్టగానే ఏంటి ఏం చూస్తున్నావు అని కోపంగా అంటూ ఉంటే ఏం లేదు నాన్న ఏం లేదు అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఇక ఏం చేయాలో అర్థం కాక రాజుకి విషయం చెప్పాలి అని అంటూ ఆ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు ఏంటి సార్ మీరు అడుగుతున్న లిస్ట్ ఇదేనా, ఒకసారి చూడండి అని అనగానే వెంటనే రాజు లిస్ట్ని చూస్తూ ఉంటాడు. మరి మాధవి గురించి రాజుకు తెలిసిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.